ఏ రాజకీయ పార్టీతో చర్చించకుండా జీహెచ్ఎంసీ డివిజన్ల డీలిమిటేషన్ చేశారని అన్నారు కిషన్ రెడ్డి. విభజనలో శాస్త్రీయత లేదన్నారు. మజ్లిస్ మెప్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరితో సంప్రదించకుండా ఈ నిర్ణయం తీసుకుందని తప్పుపట్టారు. కాంగ్రెస్ నేతలతో అన్ని రాజకీయ పార్టీలు దీన్ని తప్పుపడుతున్నాయన్నారు. ఈసారి హైదరాబాద్ మేయర్ పీఠాన్ని బీజేపీ పక్కాగా దక్కించుకుంటుందంటున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. జరుగుతున్నటువంటి డీలిమిటేషన్ ప్రక్రియను బీజేపీ వ్యతిరేకిస్తుంది. అయితే ఈ విషయంలో సరైనటువంటి సమాచారం ఇవ్వకపోవడమే కాకుండా సరైనటువంటి విధంగా డీలిమిటేషన్ జరగట్లేదని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఈ విషయం పైన వ్యతిరేకిస్తూ మాట్లాడుతూనే ఉన్నారు. సార్, ఏంటి అంటే డీలిమిటేషన్ ప్రక్రియను ప్రధానంగా బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తుంది? డీలిమిటేషన్ విషయంలో ఫండమెంటల్గా జీహెచ్ఎంసీ పరిధిని ఇష్టారాజ్యంగా పిలిచారు. ఎవరితోటి మాట్లాడకుండా, ఏ రాజకీయ పార్టీతో మాట్లాడకుండా మరి చాలా బాగున్నటువంటి అన్ని గ్రామాలను తీసుకొచ్చి ఈరోజు జీహెచ్ఎంసీలో గెలిపారు. పూర్తిగా అధికారం కేంద్రీకృతం అవుతోంది. ఈరోజు 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం గ్రామాలకు అధికారంలో ఉండాలి. వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకోవాలి. దానికి విరుద్ధంగా ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ట్యాంక్ బండ్ జీహెచ్ఎంసీ ఆఫీస్కు ప్రతి చిన్నదానికి రావాల్సిన పరిస్థితి వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు 100 వార్డులు ఉన్నటువంటి పరిధిని 300 వార్డులకు తీసుకువెళ్ళారు. ఆ 300 వార్డులు కూడా విభజన ఏదైతే చేశారో పూర్తిగా అశాస్త్రీయంగా ఉంది. ఏ ప్రాతిపదికన చేశారో తెలియదు. ఇష్టారాజ్యంగా చేశారు. ప్రజలకు కష్టం కలిగించే విధంగా, నష్టం కలిగించే విధంగా ఈ యొక్క వార్డులో విభజన జరిగింది. ఒక వార్డులో 23,000 మంది ఓటర్స్ ఉంటే మరొక వార్డులో 80,000 మంది ఉంది. ఏ రకంగా ఉంటుందని నేను అడుగుతా ఉన్నాను. ఏ ప్రాతిపదికన చేశారు? ఇది పూర్తిగా మరి మజ్లిస్ పార్టీ బలాన్ని ఆధారంగా పెట్టుకొని మజ్లిస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచే విధంగా, మజ్లిస్ పార్టీకి లాభం చేకూర్చే విధంగా, మజ్లిస్ పార్టీ ఆదేశాల మేరకు దాలు సలాం నుంచి వచ్చినటువంటి మరి సూచనల మేరకే ఈరోజు ఈ యొక్క వార్డులో విభజన జరిగింది. ఇది అశాస్త్రీయంగా ఉంది. ఏ ప్రాతిపదికన చేశారో ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉన్నది. మీరు ఏ కొలమానం ప్రకారం వార్డుల విభజన చేశారు? ఏ సైంటిఫిక్ బేస్ లేకుండా ఈ వార్డులో విభజన చేశారు. దీన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ వార్డుల విభజనకు సంబంధించి అశాస్త్రీయంగా ఉంది. మజ్లిస్ పార్టీకి లబ్ధి చేకూరే విధంగా ఉంది. దీన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాము. ఇది దారు సలాంలో జరిగినటువంటి వార్డుల విభజన జీహెచ్ఎంసీ డిఎంసీని అడిగితే ఆయనకు తెలియదు, జోనల్ కమిషనర్కి తెలియదు, కమిషనర్కి తెలియదు. ఎవరు చేశారు? ఏ ప్రాతిపదికన చేశారు? ఏ రకంగా చేశారు? ఒక్కొక్క వార్డులో ఎక్కువ మంది మరి మజ్లిస్ పార్టీ మద్దతు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సీట్లు గెలిచే విధంగా మేము ప్రయత్నం చేస్తే హైదరాబాద్ ప్రజలు క్షమించారని కోరుతా ఉన్నాను. సార్, ప్రస్తుతం జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. సో పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు కూడా ఈ విషయంలో ఎటువంటి ఆందోళనతో ఉన్నారు? మేము ఇప్పటికే మా పార్టీ తరఫున మేము దీనిపైన మా యొక్క నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇది అశాస్త్రీయంగా ఉందనే విషయాన్ని చెప్పడం జరిగింది. దీనిపైన ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతా ఉన్నాను. ఈరోజు మరి ప్రాతిపదికన సైంటిఫిక్గా మరి ఏ రకంగా లోపల ఆఫీసులో కూర్చొని, ఏసీ రూమ్లలో కూర్చొని, దారుసలంలో కూర్చొని వార్డులు విభజన చేస్తే అది మంచి పద్ధతి కాదు. దీన్ని పూర్తిగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేటర్స్ వ్యతిరేకిస్తున్నారు. అన్ని పార్టీల వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకిస్తుంది. కానీ మజ్లిస్ పార్టీ మెప్పు కోసం రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కుట్ర చేశారు. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఇక రాబోతాయి కాబట్టి దానికోసం బీజేపీ ఏ విధంగా సిద్ధమవుతుంది సార్? ఖచ్చితంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మేయరు రావాలనేటువంటి ఆలోచనతోటే మేము ఎలక్షన్స్లో ముందుకెళ్తాం. ఆ దిశలోనే ఈసారి 100 అయినా 106 అయినా బీజేపీ హైదరాబాద్లో గెలవడం పక్కా. ఈరోజు హైదరాబాద్ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో మరి తెలుగుదేశం పార్టీ గెలిచింది, గతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, గతంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఈసారి గెలవబోయేది బీజేపీ. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నారు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ప్రక్రియ అనేది అశాస్త్రీయంగా జరుగుతుంది. అంతేకాదు రానున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మేయర్ గెలుపు కోసమే కృషి చేస్తుందంటూ ఆయన స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి రాజు.